అందరికీ నమస్కారం. లగ్నాతో ఏడవ ఇల్లండి. ఇది ఒక అద్భుతం అసలు. మనిషి ఒక్కడిగా పుట్టి ఒకడిగా వెళ్ళిపోవచ్చండి. కానీ ఈ మధ్యలో వచ్చేస్తుందండి పెళ్లి అనేది బంధం. ఈ పెళ్లి మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ వచ్చిన వాడు ఎలా ఉంటాడో తెలీదు. వాడితో నిద్రపోవాలి, వాడితో తినాలి, వాడితో తిరగాలి, వాడితో పిల్లల్ని కనాలి. ఇది ఇద్దరికీ సవాలే. ఈ కాలంలో పెద్ద సమస్య అయిపోయింది పెళ్ళంటేనే. మరి అది ఎలా ఉంది మీ జాతకంలో? వచ్చే భర్త ఎలాంటి వాడు? వచ్చే భార్య ఎలాంటిది? గయ్యాలి, గంపనా, మంచి పిల్లనా? ఆమె వల్ల మీరు జీవితంలో పైకి వస్తారా, లేకుంటే కింద పడిపోతారా? మొత్తం డీటెయిల్స్గా మనం చెప్పేయచ్చు మీ జాతకాన్ని చూసి. తర్వాత మీరు ప్రేమించండి, లేదా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడం తర్వాత సంగతి. అసలు మీ లగ్నంలో సప్తమాధిపతి ఎలా ఉన్నాడు, ఏడవ ఇల్లు ఎలా ఉంది అనేది తెలియజేసేదే జ్యోతిష శాస్త్రం. ఇది ఒక్క ఏడవ ఇల్లు అంటే భార్య లేదా భర్త కాదండి, లైఫ్లో పార్ట్నర్షిప్ కూడా చూపిస్తుంది. పార్ట్నర్షిప్లో అసలు వ్యాపారం చేయాలా చేయొద్దా, ఎంతమంది మనల్ని ముంచేస్తారు, ఎప్పుడు ముంచేస్తారు, ఏ తారీఖులో మనం ఇంటికి వెళ్ళిపోతాం, ఇవన్నీ కూడా క్లియర్గా మనకు ఈ సప్తమ స్థానం చెప్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క జాతక చక్రంలో కాబోయే లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో తెలుసుకోండి. మొత్తం చిట్టా చెప్పేస్తాను, 50 పేజీల జాతకం పంపిస్తాను, 15 నిమిషాలు మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. కాంటాక్ట్ చేయండి. నమస్కారం. గోపాలయ్య గారు.